ఇంకెందుకు ఆలస్యం చేస్తారండి? ఇలాంటి పళ్ళు తినాలంటే చెప్తున్నాను కదా, కొండదొర మ్యాంగోస్ వల్లే సాధ్యం. ఇంట్లోంచి ఇలా తీసుకొని ఇలా తింటూ ఉంటుంది. కాయ ఎంత పులుపుగా ఉంటుందో, పండితే మాత్రం అంత టేస్ట్ అండి. అందరికీ నమస్తే అండి. కొండదొర మ్యాంగో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయిందండి. ఈ నెల రోజుల్లో మనమైతే దాదాపుగా చాలామంది కస్టమర్స్ని రీచ్ అయ్యాం. చాలామంది అడుగుతున్నారు, చెట్టు మీద పండే పళ్ళు మాకు పంపించని అంటున్నారు. చెట్టు మీద పండే పళ్ళు అందరికీ సప్లై చేసేంత ఉండవండి. అయితే మీకు పంపించేటువంటి పళ్ళు ఏంటంటే, దోరగా ఉన్నటువంటి ప్రతి కాయని కూడా మేము కోసి సెలెక్టెడ్ మ్యాంగోస్ అన్నీ కూడా పంపిస్తుంటాం అనమాట. ఇది పందార కంచి చూసారా ఎంత ఎల్లో షేడ్ వచ్చిందో. ఇవి మీకు డైరెక్ట్గా పంపించేసాం అనుకోండి, ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి వచ్చేలో పండిపోతాయి అన్నమాట. చూసారా ఎంత ఎల్లో షేడ్ ఉన్నాయో. ఇది పంచదార కంచి అంటాం మేము. ఇంకా మనకి ఈరోజు అయితే పండిపోయిన చెట్టు మీద పండిన పళ్ళు ఏవైతే ఉన్నాయో ఈరోజు కలెక్ట్ చేద్దాం రండి. ఎన్ని రకాలు దొరికితే చూద్దాం. మనమైతే ఆ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇదంతా కొండ ప్రాంతం చూస్తున్నారు కదా, అంతా కూడా సాయిల్ వచ్చేసి చాలా రెడ్ సాయిల్ అనమాట. అందుకు ఇక్కడ పండేటువంటి ఈ యొక్క మామిడి పళ్ళుకి ఎట్టి పరిస్థితిలో పురుగు కాదు కదా, ఏమి కూడా ఏం చేయలేదన్నమాట. వర్షం పడినా వర్షం నీరు ఎప్పటికప్పుడు కిందకు పోతుంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చామన్నమాట. బాగా ఎన్ని పళ్ళు మనకు దొరికితే చూద్దాం చెట్టు మీద. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మంచి మంచి మ్యాంగోస్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. మే నెల అంతా కూడా మనకి మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా తోటలు మాకు అందుబాటులో ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో పండే సిద్ధమైన పళ్ళు, 100% న్యాచురల్ పండు తినాలని ఆశ కలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, క్యాట్లాగ్ ఓపెన్ అవుతుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ చెక్ చేసుకోవచ్చు. వచ్చారా? ఆన్ చేశారా? ఇప్పుడైతే మనం ప్రతి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ రాలిపోయిన పళ్ళు అయితే మనం కలెక్ట్ చేయడానికి బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నానండి. చూస్తున్నారా, ఇది పనుకుల మామిడి చెట్టు. ఇదివరకు చెప్పాను కదా, ఈ పనుకుల మామిడి ఒకసారి పండిపోయిందని అంటే వెంటనే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిన వెంటనే అది ఫుల్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఎలా వచ్చేస్తుంది అంటే ఇదిగోండి చూసారా, ఫుల్గా ఎంత ఎల్లో షేడ్ ఉందో. చూడగానే చాలామంది మాకు కావాలి అనేవారు ఈ మ్యాంగోనే. ఇది తొక్క పలచన అనమాట. చాలా తొక్క పలచడం వల్ల ఏమవుతుందంటే, కొంతమందికి 10 కిలోలు 5 కిలోలు పంపించినప్పుడు ట్రాన్స్పోర్ట్లో బాక్స్ ఏమాత్రం తేడాగా వేసినా సరే నలిగిపోయి అది అక్కడికి వెళ్ళేలోపు కుళ్ళిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే సహజంగా పండింది కాబట్టి. ఇక్కడ అన్నీ కూడా పళ్ళు రాలే చూసారా. మనమైతే ఇక్కడ ఏరుతున్నామండి, ఏరిపోతున్నాం. ఇవన్నీ ఈ పళ్ళన్నీ కూడా అడిగిన పేపర్ వేసాను, ఇందులో వేసుకున్నాం. ఇవన్నీ పళ్ళే. ఒక 2-3 కస్టమర్స్కి అయితే చెట్టు దగ్గర ఇలాగే ఏరి పంపించాం. చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళైతే. మళ్ళీ అడిగారు, కానీ అంత ఎక్కువ మందికి ఇచ్చేంత ప్రొడక్షన్ అయితే ఉండదు కదా మన దగ్గర. ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సహజంగా పండే పండు. ఈ పక్క గ్రీన్ ఎల్లో ఉంది కదా, ఇది మళ్ళీ సాయంత్రం రేపటికల్లా ఫుల్గా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వేద్దాం. ఒక దగ్గర కూర్చొని మనం కలెక్ట్ చేసిన పళ్ళన్నీ కూడా కోసి చూపిస్తాను మీకు. అలాగే మీరు చూస్తున్నారు కదండి, చాలామంది వనమామిడి అంటే ఏంటి చూపించండి, కొండమామిడి అని అంటున్నారు. ఇక్కడైతే చిన్న చెట్టు ఉంది, ఇక్కడ చూస్తున్నారా, ఈ చిన్న చెట్టుకి ఈ కాయలు కాసాయి. ఇవి త్వరలో మీకు ఇస్తాం. ఈ మంత్ మే నెల అయిపోవాలన్నమాట ఇవి టేస్ట్గా ఉండాలంటే. కాబట్టి వనమామిడి కావాలనుకుంటే ప్రత్యేకించి ముందుగానే ప్రీ ఆర్డర్ చేసుకోండి. ముందుగా అమౌంట్ పే చేసేస్తే వాళ్ళకి మనం సప్లై చేయగలుగుతాం. ఎందుకంటే చాలా స్టాక్ తక్కువ ఉంటుంది. ఇది డిమాండ్ ఉన్న ఫ్రూటు. పైగా చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఈ చెట్టు అయితే చాలా బాగా కాసింది. ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్దామండి, ఇంకా ఆ లోపలికి వెళ్దాం. కొండ దగ్గరికి చూపిస్తాను ఈరోజు ఎన్ని పళ్ళు దొరుకుతాయో అన్ని చెట్ల కింద మనం చూద్దాం. ఇదంతా కొండ ప్రాంతం. చూడండి పనుకుల చెట్టు జూమ్ చేసి చూపిస్తాను, కనిపిస్తుందో లేదో. ఇవైతే ఇగో పండిపోయే చెట్టు మీద చూసారా. ఇప్పుడు ఈ కొయ్యాలి, కోస్తే కింద పడితే అది పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కోద్దాం ఏదేమైనా సరే. ఇక్కడ కిందకైతే ఒక కొమ్మకి ఒక పండు ఉందండి, ఇక చూసారా. ఇది పండే, చూడడానికి ఇలా ఉంది కానీ చాలా మెత్తగా ఉంది. ఇది కిందను కూడా పడ్డాయి కొన్ని. ఇవన్నీ కూడా కలెక్ట్ చేద్దాం. ఈ చెట్టు దగ్గర కలెక్ట్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనం అందులో వేసుకున్నాం. అడిగిన పేపర్ వేసానండి, నలిగిపోకుండా ఉండాలి కదా, ఆల్రెడీ ఈ పళ్ళు కాబట్టి. సాయంత్రం కల్లా ఈ మరి కొన్ని అయితే ఎల్లో సైడ్ వచ్చేస్తాయి. చూస్తున్నారా, ఈ సంచిలో వేస్తున్నాం మనం. మా వాళ్ళు అయితే ఏరుతున్నారండి, చూసారా. కింద పడ్డ పళ్ళని సంచిలో వేస్తున్నాం. ఈ నిన్న ఏరేసాం ఆల్రెడీ. ఇవి రాత్రి లేదా ఉదయం గాలికి కానీ పడి ఉంటాయి. ఇందులో కలెక్ట్ చేసాం. సో పాపరా గోవా అంటే పండిన తర్వాత ఎలా ఉంటుందో చూపించమన్నారు కదా. ఇదిగోండి, ఇది కొండ ప్రాంతంలో కాబట్టి కలర్ త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. రేపు పడిపోయి చూసారండి, ఇలాగ అన్నానో లేదా రాలిపోయి. ఇదిగోండి ఇవన్నీ కూడా పళ్ళే. ఇప్పుడు ఇవన్నీ కోసి మనం ఏం చేయాలి, ప్యాక్ చేయాలి.
ఇలా అనగానే ఊడిపోతుందంటే ఇది పండు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే ఈ పండు తిన్నారంటే ఇంకా మర్చిపోలేరు, ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలి కొండదర అంటారు మీరు, అంత బాగుంటుంది. ఇగో ఇది కుళ్ళిపోయిందండి, ఇది మనకు పనిచేయదు, ఇది వదిలేద్దాం. ఇవి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఇంకా కలర్ వస్తుంది పూర్తిగా పండితే. ఇప్పుడు కొత్తపల్లి కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కూడా కలెక్ట్ చేద్దామంటే కిందనైతే పడ్డాయి కానీ అన్నీ కుళ్ళిపోయేవి. అయితే దీనికి ఇక్కడ చూశాను, నేను ఆల్రెడీ నేను చూశాను, రేపటికి బాగుంటుంది అనుకున్నాను. దగ్గరికి చూస్తే ఇదిగోండి చూస్తున్నారా, ఇది కొత్తపల్లి కొబ్బరి. మామూలుగా ఉండదు టేస్ట్, ఇది ఇంత షేడ్ వచ్చిందంటే ఇంకా తిరగలేదు. ఇవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే చెట్టు కింద కూర్చొని ఒక్కొక్కటి కోసి చూపిస్తాం మీకు లోపల కలర్ ఎలాగ ఉందనేది. చూసారా ఇది పండేనండి, ఇలా నొక్కితేనే ఏళ్ళు లోపలికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఇది పండిపోయింది. ఇది కూడా మనం ఇందులో వేద్దాం. ఇంకా సోన్ రేఖ దగ్గరికి వెళ్ళాలి, అలాగే కొన్ని కాయలు ఇంకా కలెక్ట్ చేద్దాం. పళ్ళు చెట్టు కింద పడ్డాయి, చెట్టు మీద ఉన్నాయి కూడా కొన్ని కోద్దాం. ఇప్పుడు మీకు సోన్ రేఖ చెట్టు మీద మొన్న వీడియో తీసాం కదండి, కేడిఆర్ కోసాడని నేను కోసానని చెప్పి చాలామంది కుళ్ళిపోయింది నువ్వు చూపిస్తున్నావు అంత అబద్ధం చెప్తున్నావు అన్నారు. సర్లే అనుకునే వాళ్ళు అనుకుంటారు. అయితే ఇది నాకేంటంటే పళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టుకి, మీరు చూస్తున్నారా, ఇదిగోండి ఇది పండు. ఇది ఇలా వదిలేసాం అనుకోండి కింద పడిపోతుంది. ఇది పండే కదా, చూస్తున్నారా, నమ్ముతారు ఇప్పటికైనా. ఇప్పుడు దీనికంటే ఇంకా పండు ఉంది, అది చూపిస్తాను. ఇదిగోండి ఈ కొమ్మకి చూసారా ఎన్ని కాసాయో గుర్తులుగా, చూస్తున్నారా, కోస్తున్నాను చూడండి. చూస్తున్నారా, మీకోసం ఈ చాకు తెచ్చాను నేను. చాలామంది డౌట్లు ఉంటాయి కదా, అందుకే వాళ్ళ కోసం ఇది కోస్తున్నాను. మనం ప్యూర్ ఇస్తున్నాం లేదా 100% గ్యారంటీ చెప్తున్నానండి. మందులు కొట్టకుండా కస్టమర్కి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటే మనం మార్కెట్లోకి వచ్చాం. ఆన్లైన్ బిజినెస్ కాబట్టి రేటు కూడా ఎందుకు ఉంటుందంటే ఎందుకంటే కష్టపడి ఆరాలి అన్నీ. చూస్తున్నారా పండు అంటే ఇది ఒరిజినల్ పండు. దీంట్లోంచి ఇలా తీసుకొని ఇలా తింటూ ఉంటుంది. అసలు నేను ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా వెళ్ళట్లేదు, రోజుకి ఒకటి టేస్ట్ చేస్తుంటేనే నాకు కడుపు నిండిపోతుంది, అంత బాగుంటున్నాయి. మన కస్టమర్స్ అయితే ఇప్పటికి కూడా అంటున్నారు, 3-4 సార్లు ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సోన్ రేఖ ఈ సంవత్సరం మాకు బాగా సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి, ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది. సూపర్, చూసారు కదా. ఇంకా ఇలాంటి పళ్ళు చాలా ఉన్నాయి చెట్టుకి, అవన్నీ కోసి చూపిస్తే వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనం ఇక్కడితో ఇది ఆపేస్తున్నాం. ఇంకో చెట్టుకి వెళ్దాం పదండి. మనమైతే ఆ చెట్టు దగ్గర ఒకటి కోసాం కదా, ఇప్పుడు ఇంకో చెట్టుకి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మా కొండ ప్రాంతాల్లో మామిడి చెట్లు ఎలా ఉంటాయంటే ఎగుడు దిగుడుగా ఉంటాయి అన్నమాట. లోయల్లో కొన్ని, దెబ్బల మీద కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి వెళ్తాను, ఇక్కడ చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు, అంత బాగుంటాయి నిజానికి. ఈ కిందకి దిగే లోపు ఇక నా చెప్పు తెగిపోయింది చూసారా, అంటే దిగడానికి వీలుగా లేదు ఇక్కడ. చూద్దాం తర్వాత ఈ చెప్పు పెట్టుకుందాం. ఒకసారి రండి, దగ్గరికి రాను. ఇక్కడ చూడండి చెట్టు మీద ఉన్న పళ్ళు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఉన్నాయి చూసారా, అదొక పండు, ఆ చివరిన ఒక పండు, ఇదిగోండి ఈ పండు, ఇది ఒకటి, ఇది కోస్తున్నాం మనం. చూసారా పండు ఒరిజినల్ కలర్. కిందన కూడా చాలా పడిపోయాయి చూసారా ఈ చెట్టు. ఇదిగోండి ఒకసారి రండి కింద కూర్చోండి, వీడియో తీయాలి. ఈరోజు కేడిఆర్ లేడు, ఎందుకంటే నేను ప్రత్యేకించి మీకు చూపించాలని. ఇక్కడ కింద పడిపోయాయి చూసారా పళ్ళు. ఇప్పటికైనా బిలీవ్ చేయండి, కొండదొర మ్యాంగోస్ కొద్దిగా రేటు ఉన్నా కానీ కొనుక్కోండి. ఎందుకంటే మీ పిల్లలకి కార్బైడ్ కానీ కెమికల్స్ వాడిన పళ్ళు తినటం వల్ల దీర్ఘకాలికంగా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఏంటంటే చాలా కష్టపడి కొండ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ద్వారగా వచ్చినటువంటి కాయలన్నీ కోసి గడ్డిలో పెట్టి మీకు బాక్సింగ్ చేసి పంపిస్తామండి. అక్కడి నుంచి మేమున్న కొండ ప్రాంతం నుంచి మళ్ళీ తుని అనే హైవేకి రావాలంటే ఆటోకి డైలీ ఒక 20-30 బాక్సులు కట్టడానికి 1000 రూపాయల దాకా తీసుకుంటారండి ఆటో. అక్కడి నుంచి మళ్ళీ బస్సుకి వేయాలి, బస్సు వాళ్ళకి కూడా ఒక్కొక్క బాక్స్కి 500 ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మినిమం ఆర్డర్ 10 కిలోలు పెట్టామన్నమాట. ఆ 10 కిలోలు అమ్మితే తప్ప మనకి లాభం అనేది రావట్లేదు. చాలామంది అంటున్నారు అత్యాసకి అమ్మేస్తున్నారు, కొండదర వాళ్ళ బావగారు ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు అంటున్నారు. అనేవాళ్ళు అంటారు, కానీ ఒకసారి టేస్ట్ చేశారు అనుకోండి ఈ రేటుకి వర్తబుల్లో కాదో తెలుస్తుంది. ఎందుకంటే మనము మార్కెట్లోకి వచ్చింది దేని ఉద్దేశంతో వచ్చామంటే 100% ఆర్గానిక్ ఇవ్వాలని, సహజసిద్ధమైన మామిడిపల్లి కోసమే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. కొండదర ట్రైబల్ ప్రొడక్ట్స్ అనేవి నాట్ ఓన్లీ మ్యాంగోస్, అప్కమింగ్ డేస్లో మనకి పైనాపిల్, సీతాఫల్, అలాగే ఇప్పుడైతే పనసపళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీరు ఇంకెవరికైనా కావాలనుకుంటే క్యాటలాగ్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 9848280381 నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి మ్యాంగోస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఇంకా మనం వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి చాలా పళ్ళు కలెక్ట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, మన దగ్గర అయితే సువర్ణ రేఖ చాలా ఎక్కువగా ఉందన్నమాట ప్రొడక్షన్ రెడీగా. ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగానే మీరు మీ యొక్క ఆర్డర్ని బుక్ చేసుకోండి. మళ్ళీ 2 వారాలు పోతే మాత్రం సువర్ణ రేఖ తిందామంటే దొరకదండి, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉండదన్నమాట. వెనక నుంచి వచ్చిన కాపు వెనకాలే ఉంటుంది కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇలాంటి ప్రీమియం క్వాలిటీ సువర్ణ రేఖ కావాలంటే త్వరలోనే మీరు బుక్ చేసుకోండి. ఖచ్చితంగా అవైలబుల్గా ఉంది. ఈ వారం అంతా కూడా మనకు సువర్ణ రేఖ మంచి క్వాలిటీ ఇలా చెట్టు మీద పండిన పళ్ళే మీకు పంపిస్తానండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంతమంది పెడుతుంటారు, వాళ్ళకి మరి ఇంకా వేరే పనే ఉండదు. ఎందుకంటే బిజినెస్లో ఎదగటం అనేది కొంతమందికి ఇష్టం లేదనమాట. కాబట్టి ఆ కామెంట్స్ని ఏమాత్రం పట్టించుకోకండి. ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ అయితే చెప్తున్నాను కదా, వేలల్లో ఉన్నారని చెప్పను, వందల్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్. వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ కస్టమర్గా మనకు ఉంటున్నారనమాట. వాళ్ళకి మనము రెండోసారి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి పళ్ళన్నీ కూడా పంపిస్తున్నాం వాళ్ళకి. చూస్తున్నారు కదండి, మా కొండ ప్రాంతాల్లో పండే అనేకమైన మామిడిపళ్ళు అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ ఈ మామిడిపళ్ళు చూపిస్తుంటుంటే ఈ మామిడిపళ్ళు కొమ్మకి ఒక పిట్ట అనేది గూడు కట్టుకుని చూసారా, ఇలా దగ్గరికి వచ్చేలోపు ఎరిగింది ఏంటబ్బా అని చూశాను. ఇందులో గుడ్లు ఉన్నాయి, మరి మనం వాటిని డిస్టర్బ్ చేయొద్దు. కనబడకపోవచ్చు బహుశా. ఇవ్వండి, ఈ గూట్లో గుడ్లు ఉన్నాయి, మనం ఏమనొద్దు. ఈ మామిడికాయని కూడా కొయ్యకూడదు మనం, ఇంకా అలాగే వదిలేద్దాం. వెళ్ళిపోతున్నాం. ఆర్డర్ చేసుకోండి త్వరగా, కావాల్సిన మ్యాంగోస్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకోండి. బోల్డ్ రకాలు ఉన్నాయి మన దగ్గర. సువర్ణ అయితే A1 క్వాలిటీలో ఉంది రెడీగా. మీరందరూ ఆర్డర్ చేసుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ పళ్ళన్నీ కూడా ఏం చేద్దామంటే అండి, ఈ చెట్టు కింద పెట్టి మనం ఒక్కొక్కటి చెక్ చేసి చూపిస్తాను మీకు, ఎంత టేస్ట్గా ఉన్నాయో కోసి చూపిస్తాను రండి. మొత్తానికైతే మనం చెట్టు కింద ఏరిన పళ్ళు, అలాగే చెట్టు మీద పండిన పళ్ళు కొన్ని కోసాం కదా, అవన్నీ కూడా ఇక్కడైతే నీట్గా ఈ బ్యాగ్ నుంచి తీసి కింద వేసానండి. కాయలన్నీ కూడా ఇగోండి క్రేట్లో వేసాను. ఇవైతే మనకి రేపటికి ముగ్గిపోతాయి. ఇవి కాయలు కాదు, దోరగా వచ్చిన కాయలు అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారా, మనకైతే ఎక్కువగా పనుకుల మామిడి అనేది బాగా దొరికిందండి. చూసారా, ప్యూర్ ఎల్లో వచ్చేసింది. ఇవైతే రేపటికి కానీ సాయంత్రం కల్లా ఈ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా చూస్తే అన్నీ కూడా ఇక్కడైతే చిన్న మ్యాంగో ఇదైతేనంటే ఈ పనుకుల మామిడి, ఇది కోసుకొని తినడానికి అవ్వదు, కానీ కోసి చూపిస్తాను మీకు, దగ్గర చూపించినాను. చూడండి ఇది ఎంత ఎల్లో ఉందో, ఎంత న్యాచురల్గా ఉందో మీరు చూడండి. బయట ఎలా అయితే కలర్ ఉందో లోపల కూడా సేమ్ అదే కలర్లో ఉంది. చూస్తున్నారా, ఇది టేస్ట్ చేస్తున్నాను. ఏమనంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటారు, చెప్తున్నాను కదా, ఇలా టేస్ట్ చేస్తే చాలండి, ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయాల్సిన పని అవసరమే లేదు నాకు. చాలా మధురంగా ఉంది నిజంగా. ఇలాంటి చెట్టు మీద పండిన పళ్ళు తినాలంటే అది నిజంగా మంచి అదృష్టం ఉండాలంటారు కదా, అలాగా నాకైతే ఈ సంవత్సరం బాగా తింటున్నాను. నేను ఎప్పుడూ తినేవాడిని, కాకపోతే బిజినెస్ అని చెప్పి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసాం ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా అవి బాగుంటున్నాయి లేదా చూడడం వల్ల నాకైతే డైలీ ఇంకా డైట్ ఫుడ్ అయిపోతుందేమో అలా తింటున్నాను నేనైతే. చూస్తున్నారా ఎంత ఎల్లో షేడ్ వచ్చిందో, చాలా బాగున్నాయి. ఇది ఇలా కోసుకొని తినొచ్చు, కానీ ఎక్కువగా ఇదేంటంటే పీచు చీకి తినాలన్నమాట. మిగతా కూడా టేస్ట్ చేద్దాం, ఇలా పక్కన పెట్టుకుందాం. అలాగే మనం ఇప్పుడు ఇంకా ఏది టేస్ట్ చేద్దాం, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. చెట్టు మీద పండిన పళ్ళు కాబట్టి ఇప్పుడు ఇది కొత్తపల్లి కొబ్బరి అండి, ఇంకా ఇది పనుకులే. కొత్తపల్లి కొబ్బరి ఎక్కడ ఉందా, ఇదిగో. ఇది ఇంకా ముగ్గడానికి టైం ఉంది, కానీ మీకోసం నేను కోసి చూపిస్తాను. బయట పచ్చగున్న లోపల ఎలాగుందనేది చూద్దాం. ఇది కూడా కోసుకోవడానికి పనిచేయదు అనమాట. ఇదేంటంటే పండు తినడానికి, ఇది రేపు వరకు ఉంటే ప్యూర్ ఎల్లో అయిపోద్ది అనమాట, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పులుపు ఉంది, ఎందుకంటే ఇంకా పూర్తిగా మగ్గలేదు కాబట్టి ఇది పులుపు ఉంది. కానీ చూసారా పీస్ ఎలా వచ్చింది చూసారా, ఎక్కువ ఇది చీకడానికి చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం వండర్. ఇది కూడా పక్కన పెడదాం. ఇంకా నాకైతే ఎప్పటికీ ఫేవరబుల్ ఒక మ్యాంగో అండి, చెప్తున్నాను కదా. ఇదిగోండి, ఇది సువర్ణ రేఖ. దీన్ని మనం ఎలా కోద్దాం, చాలా స్టైలిష్గా కోద్దాం. చూడండి, మన మాజా బాటిల్ మీద ఉంటుంది చూడు, అలా కోస్తున్నాం. ఓకే, చూస్తున్నారా, అసలైనటువంటి ఎల్లో, మామూలు టేస్ట్ ఉండదండి. ఇది చూసారా ప్యూర్ ఎల్లో వచ్చింది, ఇక్కడ లైట్ ఎల్లో. ఇలా రేపటి వరకు ఆగితే ఇంకా బాగా వస్తుంది. దీన్ని మనం ఇలా కట్ చేద్దాం. చూస్తున్నారా, ఇలాగండి, ఇలా కోస్తేనే కదా అట్రాక్షన్.
సో ఇలా కోసిన దాన్ని ఇలా ఇరవాలి కింద పడిన చూస్తున్నారండి క్యూబ్స్ కింద కోసాం ఎలా తీసుకొని అసలు చెప్తే సువర్ణరేఖ తీసుకుని మా దగ్గర చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. అసలు ఎప్పుడు బంగినపల్లి రొటీన్గా తినేవి కాదు. కాయ ఎంత పులుపుగా ఉంటుందో పండితే మాత్రం అంత టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. చూడడానికి కూడా అట్రాక్షన్గా ఉంటుంది. చూసారు కదండి, ఇదైతే ఈ వీడియో. ఈరోజు అయితే చెట్టు దగ్గర పండిన పళ్ళన్నీ కూడా ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది కదా అనుకున్నా. కాబట్టి ఇలాంటి పళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టండి. చాలామంది అంటున్నారు లిఫ్ట్ చేయట్లేదండి అని, అంటే కాల్స్ ఎక్కువ వస్తున్నాయండి, ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. కొద్దిగా మీరు మిస్డ్ కాల్ ఇవ్వడమో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మా టెలికాలర్స్ ఆన్సర్ చేస్తారు. అలాగే మన వెబ్సైట్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే మెయిల్ కూడా చేయండి, కొండధర ట్రైబల్ ప్రొడక్ట్స్ @gmail.comకి, దాన్ని కూడా మెయిల్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. చూస్తున్నారు కదా, ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఈ మే నెల అంతా కూడా అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ఒకవేళ ఆన్సర్ చేయలేకపోయినా వాట్సాప్లో చాట్ చేయండి, లేట్ అయినా సరే మా వాళ్ళు రిప్లై ఇస్తుంటారు. చూసారు కదండి, ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. అలాగే మంచి మంచి అప్డేట్స్ కోసం కూడా మన ఇన్స్టాగ్రామ్ని కూడా పేజ్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఉంటానండి, ఇట్లు మీ జీకే.